ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ చూసాక ఈ వీడియో చూడండి. పార్ట్ 1 వీడియోలో మనం రైట్స్ అంటే ఏమిటి, రైట్స్ అనేవి ఒక సిటిజన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి, ఒకవేళ కానీ రైట్స్ అనేవి లేకపోతే ఎలా ఉంటుందో ఆ సిటిజన్ యొక్క లైఫ్ స్టైల్ అనేది వివిధ దేశాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ గురించి చిన్న ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాం. సో ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్నో ఉన్నాయి, ఇంకా ఈ రైట్స్ని మనం ఇంకా ఏ రకంగా కాపాడుకోవచ్చు ఒక డెమోక్రసీలో అనేది ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తాయి అని అంటే ఒక వ్యక్తికి ఒక డెమోక్రటిక్ సెటప్లో నివసించే ఒక సిటిజన్కి అనమాట తను ఈక్వాలిటీగా నివసించడానికి, తనకనమాట తన లిబర్టీని ఉపయోగించుకోవడానికి, ఇంకా తన పక్కన తన తరపున అనమాట ఎవరు ఇన్జస్టిస్ చేయకుండా అనమాట ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి వాటికి హెల్ప్ చేస్తుంది. సో అతను అనమాట తన ఈక్వాలిటీని భంగం కలగకుండా, తన యొక్క స్వేచ్ఛకి ఇబ్బంది లేకుండా, తానుకి ఎటువంటి అన్యాయం జరగకుండా కాపాడేవే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఇదేంటంటే ఒక వ్యక్తి తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి తుది శ్వాస విడిచిపెట్టినంత వరకు కూడాను ఈ రైట్స్ అన్నమాట ఒక డెమోక్రటిక్ సెటప్లో వాళ్ళకి అప్పటి నుండే వచ్చేస్తాయి. సో అంత ముఖ్యమైన రైట్స్ అనేవి ఈ ఎటువంటి గవర్నమెంట్స్ అయినా సరే, ఏ గవర్నమెంట్స్ అయినా సరే ఈ కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా వాటిని అనమాట తీసివేయలేవు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటని అంటే కోర్ట్స్లో రకరకాల కేసెస్ మనం చూస్తూ ఉంటాం కదా, ఈ కేసెస్లో మ్యాక్సిమం చాలా కేసులు 90% కేసులు ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ గురించి జరుగుతున్నాయి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అంత కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అటువంటి గొప్పదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ముందుగా ఫండమెంటల్ రైట్స్ అనమాట ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఇవే ఫ్రెండ్స్, ఇవి రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, అదే రకంగా రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అదే రకంగా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. వీటన్నిటి గురించి మనకు ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్స్లో ద్వారా మనం అనమాట ఒక్కొక్క దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ పార్ట్ చూసాక మీరు క్లాస్ 11 పాలిటీలో సెకండ్ లెసన్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకుని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ కూడా చూస్తే ఇంకా బాగా వస్తుంది. సో మనం వాటి మీద వీడియోస్ చేస్తాం కాబట్టి అప్పుడు చేసేటప్పుడు వాటి యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. రైట్ టు ఈక్వాలిటీ అనే ఈ రైట్ని చాలా డెప్త్గా చెప్తున్నాను, అదే రకంగా చాలా డెప్త్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి రైట్ టు ఈక్వాలిటీ మీద చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో కొంతమందికి అనమాట రిజర్వేషన్స్ ఎందుకు అనే క్వశ్చన్ ఉంటుంది, ఇంకొంతమందికి అనమాట అసలు ఈ రైట్ టు ఈక్వాలిటీకి తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే దాంట్లో చాలా డెప్త్గా చెప్పడం జరిగింది, అందుకే లెంతీగా ఉంది. ఇంకా ఒకవేళ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ చాప్టర్ని కూడాను మీరు చదవచ్చు. మొదటిది అయిన రైట్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే మాటలో ఎందుకు అసలు ఈ రైట్ వచ్చిందంటే దీని యొక్క హిస్టరీని మనం చూసుకున్నట్లయితే మనకి పూర్వం హిస్టరీలో వేదకాలం అని ఉండేది. అంతకుముందు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇంకా హరప్పా సివిలైజేషన్, అదే రకంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇలాంటి సివిలైజేషన్తో మన యొక్క హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో ఈ సివిలైజేషన్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేది ఏంటి అని అంటే వేదకాలం. సో వేదిక్ సివిలైజేషన్ వస్తుంది. దాని తర్వాత నుండి అలా అనమాట ఇక కింగ్షిప్ వస్తుంది. కింగ్షిప్ నుండి మెల్లమెల్లగా చూసుకున్నట్లయితే ఇక్కడ మిడివల్ హిస్టరీలో అనమాట అప్పటికి కింగ్షిప్పే ఉంటుంది. ఇంకా మెల్లగా ముస్లిమ్స్ అనమాట ఎంటర్ అయ్యేసి ఇక ముస్లిం యొక్క రూల్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే ఈ బ్రిటిష్ పీపుల్, అదే రకంగా పోలాండ్, డచ్ ఇలాంటి వాళ్ళు వచ్చేసి అనమాట మన ఇండియన్ రూల్ చేస్తారు. ఇలా అనమాట 3 స్టేజెస్ నుండి ఎప్పుడో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి ఇక్కడ 1947 ఈ టైం వరకు కూడాను మనకి ఏం కామన్ పాయింట్ కనిపిస్తుందంటే ఇక్కడ కొంతమంది అనమాట చాలా తక్కువ కులాలని పేరు చెప్పి, అదే రకంగా చాలా పేదరికమని పేరు చెప్పి అనమాట ఇన్ఈక్వాలిటీకి గురి చేసేవారు. అయితే వేదిక్ సివిలైజేషన్లో చూసుకున్నట్లయితే అక్కడ అనమాట 4 టైప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారంట. మొదటగా చూసుకున్నట్లయితే అనమాట బ్రాహ్మణ్స్, సెకండ్ పర్సన్స్ ఏమో క్షత్రియస్, అండ్ థర్డ్ పర్సన్స్ అయితే ఇంకా చూసుకున్నట్లయితే వాళ్ళు అనమాట వైశ్యాస్ ఉంటారు, అండ్ 4th పర్సన్ శూద్రస్. ఇక్కడ బ్రాహ్మణ్స్కి కేవలం అనమాట వాళ్ళకే చదువుకునే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ చదువుకోవడంతో పాటు టీచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళే అనమాట బోధించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్షత్రియాస్కి చూసుకున్నట్లయితే వాళ్ళకి కేవలం చదువుకునే అవకాశమే ఉంది తప్ప
టీచ్ చేసే అవకాశం అంటే బోధించే అవకాశం అనమాట లేదు. నెక్స్ట్ ఇక్కడ వైశ్యాస్ అంటే వీళ్ళు అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడాను వైశ్యాస్ కిందకే వస్తారు. సో వీళ్ళందరూ కూడాను బిజినెస్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి మాత్రం ఇక్కడ చదువుకునే రైట్ లేదు, అదే రకంగా ఇక్కడ టీచ్ చేసే అవకాశం కూడా లేదు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే లాస్ట్ పర్సన్స్ ఎవరంటే శూద్రాస్. ఈ శూద్రాస్ అనే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పైన ఉన్న ఈ వైశ్యస్, అదే రకంగా వాళ్ళ మీద ఉన్న క్షత్రియస్, ఇంకా వాళ్ళకి పైన ఉన్న బ్రాహ్మణ్స్ వీళ్ళందరికీ కూడాను వీళ్ళు సర్వ్ చేయాలి, వాళ్ళందరికీ కూడాను వీళ్ళు సేవలు చేయాలి అనుకోని అనమాట. ఈ టైప్ ఆఫ్ డామినేటింగ్ సొసైటీ అనమాట ఆ టైంలో ఫ్రేమ్ అయింది. ఆ సొసైటీ అనేది మెల్లమెల్లగా వచ్చేటప్పటికి ఇప్పుడు మనం 4 చాతుర్వర్ణ వ్యవస్థను చూసాం. అంటే వీళ్ళు 4గా డివైడ్ అయ్యారు. కానీ ఫ్యూచర్ అంటే అప్పుడు కాదు, తర్వాత ఇంకా హిస్టరీ వచ్చేటప్పటికి ఇంకా కాలం పెరిగే కొద్దీ ఏమైందంటే పంచమ వర్ణ అనుకుని ఇంకొక వర్ణ వచ్చింది. వీళ్ళు ఎవరు ఉంటారంటే ట్రైబల్స్, ఇంకా చూసుకున్నట్లయితే షెడ్యూల్ క్యాస్టెస్ వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అన్ని రకాల కుల వృత్తులు వాళ్ళందరికీ కూడాను ఇక్కడ దళితులు అని పేరు చెప్పారు, వీళ్ళే పంచమ వర్ణ అనుకుని పేరు చెప్పారనమాట. వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే వాళ్ళు ఉదాహరణకి ఒక గ్రామంలోకి వస్తున్నారు అని అంటే వాళ్ళు అనమాట మెడలో గంట ఉంటుంది, ఇంకా చూసుకున్నట్లయితే అనమాట ఇంకా వాళ్ళ మెడలో చెంబు ఉంటుంది, వెనక ముడ్డుగా అనమాట ఒక తాటాకుని కట్టి ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఎప్పుడైతే తను నడుస్తూ వస్తుంటాడో గంట శబ్దం వినిపిస్తుంది. గంట శబ్దం విని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక దళితుడు వస్తున్నాడని అర్థం చేసుకుని వీధిలో నుండి అనమాట ఇంట్లోపలికి వెళ్ళిపోతారు. ఇక మెడలో చెంబు ఎందుకంటే ఇక్కడ తనకి ఎటువంటి ఉమ్ము వచ్చినా సరే, తనకి ఎటువంటి తుమ్ము వచ్చినా సరే అదంతా కూడాను దేంట్లో వెయ్యాలంటే ఆయన మెడలో ఉన్న చెంబులో వెయ్యాలంట. అంత దారుణంగా అనమాట. తన ఉమ్ము ఎక్కడ భూమి మీద పడితే మైలు పడిపోతుందో అనే కాన్సెప్ట్తో అనమాట, ఈ భూమి మైలు పడిపోతుంది అనే కాన్సెప్ట్తో అనమాట వాళ్ళు ఏం చేశారంటే మెడలో చెంబు కట్టుకొని ఇచ్చారు. ఇంకా ఆయన యొక్క కాలు ముద్రలు భూమి మీద పడితే ఎక్కడ మైలు పడిపోతామో అది ముట్టి వీళ్ళంటే మైలు పడిపోతారు అని ఏం చేశారంటే ఆయన యొక్క పాద ముద్రలు చెరిగిపోవడానికి వెనకని తాటాకు కట్టారు. సో ఎంత దారుణంగా ట్రీట్ చేసామన్నమాట. ఇంతకుముందు చూసుకున్నట్లయితే హిస్టరీలో వీళ్ళందరికీ కూడా ఇంత దారుణంగా ఈ ఇండియాలో అనమాట ట్రీట్ చేశారు. సో ఇండియాలో అయితే ఈ టైపు కులాల వ్యవస్థలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ అమెరికాలో చూసుకున్నట్లయితే అక్కడ ఏ టైప్ సొసైటీ అంటే వాళ్ళ కలర్ బేస్డ్ సిస్టమ్. సో అక్కడ ఏంటంటే బ్లాక్స్ ఉన్నారు, అంటే ఆఫ్రో అమెరికన్స్ ఉంటారు, నెక్స్ట్ నేటివ్ పీపుల్ అయిన వైట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉందంటే అక్కడ ఉన్న బ్లాక్స్ అందరికీ కూడాను అక్కడ ఉన్న వైట్స్ అనే మెజారిటీ అనమాట కొట్టడం కానీ చంపడం కానీ ఎటువంటి బ్రోచల్ కిల్లింగ్స్ కానీ డిస్క్రిమినేషన్ ఇలా చూపిస్తూ ఉంటారు అక్కడ అమెరికాలో. నెక్స్ట్ మనం సౌత్ ఆఫ్రికా 9th క్లాస్లో నేర్చుకున్న సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడాను ఆల్రెడీ అక్కడ నేటివ్గా ఉన్న బ్లాక్స్, అదే రకంగా ఇండియా నుండి మైగ్రేట్ అయిన ఇండియన్స్ కూడాను అక్కడ ఉన్న వైట్ పర్సన్స్ అనమాట డిస్క్రిమినేషన్ చేయడం మనం చూసాం. ఇలా అనమాట మ్యాక్సిమం చాలా డెమోక్రటిక్ సెటప్లో ఏమైందంటే హిస్టరీలో వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అంటే ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఈక్వాలిటీ సేమ్గా లేదు, వాళ్ళందరిలో కూడా అసమానతలు ఉన్నాయి. ఎంత అసమానతలు ఉన్నప్పటికీ కూడాను ఆ మిగిలిన అందరికన్నా లోగా ఉన్న వాళ్ళకి అందరికీ టార్చర్ చేసేవాళ్ళు, వాళ్ళని చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదనమాట. నెక్స్ట్ ఇంకా ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ పబ్లిక్ ప్లేస్లో తిరగడం కానీ అన్ని రకాలుగా కూడాను వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా దారుణంగా చెప్పాలంటే కొట్టినట్టు కొట్టేవాళ్ళు అనమాట. అటువంటి దారుణమైన కండిషన్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. 1947కి ముందు అనమాట మన భారతదేశంలో స్వాతంత్రం కోసం ఉద్యమాలు జరిగేవి. ఈ ఉద్యమాలు జరిగేటప్పుడు దాంతో పాటుగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడాను ఏం చేశారంటే ఈ దళితులందరి కోసం అనమాట పోరాటాలు చేశారు. ఆ ఉద్యమంతో పాటు అనమాట వీళ్ళు కూడాను ఉద్యమం చేసి మాకు ఇక్కడ గుడుల్లోకి ప్రవేశం కల్పించండి, ఇంకా మాకు కూడాను సమాన అవకాశాలు ఇవ్వండి, మా సమానతను మాకు ఇవ్వండి అనుకున్నమాట వాళ్ళు ఈ ప్రొటెస్ట్ నిరసనలు ఇలాంటివన్నీ చేశారనమాట. అంబేద్కర్ గారు దాని ప్యారలల్గా ఇలా చేయడంతోనమాట మన ఇండియాలో అప్పటికే కూడాను కొంతమంది స్వాతంత్ర నాయకులకి అనమాట ఇలాంటి బ్యాడ్ థింగ్స్ సాంఘిక దురాచారాల పట్ల అనమాట వాళ్ళకి కూడాను విరుద్ధ భావన ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు కూడాను వీటిని రద్దు చేశారనమాట. ఇలా 1950కి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పుడు అనమాట దానిలో రైట్ టు ఈక్వాలిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా 1929, 1930లో మోతీలాల్ నెహ్రూ గారు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు, ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. అందులో కూడాను ఈ టైప్ రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ అనమాట ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన దేశంలో ఉన్న మిగిలిన అన్ని రకాల అసమానతలన్నీ
తొలగిపోవాలి అనుకున్నాను అనమాట. మనకు రాజ్యాంగబద్ధంగా అయితే చెప్పారు. అయితే నిజంగా చూసుకున్నట్లయితే మాత్రం అంతగా లేదనమాట. ఇది దీని వెనక ఉన్న హిస్టరీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకుని వచ్చారంటే మన సొసైటీలో అనమాట ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అంతమంది ప్రజలు కూడా సమానంగా లేరు అనుకున్నాను అనమాట. ఈ రైట్ టు ఈక్వాలిటీ కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. సో ఈ రైట్ టు ఈక్వాలిటీ ఏం చెబుతుందంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను అతను ఏ పర్సన్ అయినా ప్రాబ్లం లేదు, కానీ లా పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా సరే దాన్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకున్నాను అనమాట. ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ చెప్తుంది. అయితే ఇలా ఈక్వల్గా ట్రీట్ చేయడాన్ని ఏమని అన్నారంటే రూల్ ఆఫ్ లా. మనం చాలా కండిషన్లో వింటుంటాం రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని. సో అదే దాన్నే ఏమంటామంటే రూల్ ఆఫ్ లా అంటాం. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది ఏం చెప్తుందంటే ఈ రూల్ ఆఫ్ లా అనేది మన దేశంలో ఉన్న సుపీరియారిటీ పొలిటికల్ లీడర్ అయినా సరే, ఎంతో సుపీరియర్ పొలిటికల్ లీడర్ అయినా సరే, మామూలు ఆర్డినరీ సిటిజన్ అయినా సరే వాళ్ళిద్దరికి కూడాను సేమ్, వాళ్ళిద్దరికి కూడాను ఎటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నా సరే వాళ్ళిద్దరికి అనమాట ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, కానీ డిఫరెంట్గా ట్రీట్ చేయకూడదు అనుకున్నాను అనమాట. ఇక్కడ చెప్పారు. దీన్నే మనం ఏమంటామంటే రూల్ ఆఫ్ లా అంటాం. అయితే ఈ రూల్ ఆఫ్ లా అనేది నిజంగా మాటల్లోనే ఉందా, చేతల్లో ఏమైనా జరిగిందా అంటే ఎస్ జరిగింది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు, ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంట మన ఇండియాలో అనమాట. అందరికన్నా హైయెస్ట్ పవర్స్ ఎవరికి ఉంటాయంటే ప్రైమ్ మినిస్టర్. ఆయన చేతిలో అనమాట గవర్నమెంట్ ఉంటుంది, ఆయన చేతి నుండి అనమాట ఇక్కడ ఇండియాలో జరిగే యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అంత సుపీరియర్ పవర్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ అంట మన దేశంలో అనమాట ఆయన మీద ఒక కేసు వేస్తే ఆయన కూడాను ఒక ఆర్డినరీ సిటిజన్లా అనమాట ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళేసి ఆయన కూడాను నిలబడేవారు, కోర్టులో అనమాట ఎవిడెన్స్ సబ్మిట్ చేసేవారు. ఇలా అనమాట ఆయన మీద కేసు వస్తే ఆయన కూడాను కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. అంటే వాళ్ళు అనమాట ఈయన తప్పు చేయలేదు అనుకుని కోర్టులో అనమాట జడ్జి చెప్పినంత వరకు ఆయన కోర్టుకు వెళ్ళారు. సో ఇది మనకి ఎప్పుడో సంఘటన. నెక్స్ట్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అనమాట మనకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆయన మీద కూడా కేసెస్ ఉంటే ఆయన ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం అనమాట వెళ్ళేసి కోర్టుకు వెళ్ళేసి సైన్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడాను రూల్ ఆఫ్ లా అనేది అప్లై అవుతుంది. ఆయన ఒక స్టేట్కి సీఎం అయినప్పటికీ కూడాను ఒక ఆర్డినరీ సిటిజన్ మీద కేసు పెడితే ఎలా అయితే ఆయన వెళ్ళి సైన్ చేస్తారో ఇక్కడ ఈయన కూడాను ఈ సీఎం పదవి అయినా సరే ఏం చూడకుండా అనమాట ఆయన కూడా వెళ్ళేసి సైన్ చేస్తూ ఉన్నారు. ఒక దేశంలో అనమాట ఏమైందంటే రీసెంట్గా 3 days బ్యాక్ ఏమైందంటే ఒక దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్, ఆ దేశానికి అన్నిటికన్నా హెడ్ అనమాట ప్రైమ్ మినిస్టర్, ఆయన ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో అనమాట ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోయినాయి. సో అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. అయితే ఆ హోటల్ యొక్క మేనేజర్ వచ్చేసి ఏమని చెప్పారంటే సార్ ఇక్కడ ప్లేసెస్ ఖాళీ లేవు, దయచేసి వెయిట్ చేయండి, ఆయన ఓపెన్ అయినంత ఖాళీ అయినంత వరకు ఉండండి అనుకున్నాను అనమాట చెప్పారు. సో అలా చెప్పడం వల్ల ఇక్కడ ఆయన కూడాను నవ్వుతూ అనమాట సరే నేను వెయిట్ చేస్తాను అనుకున్నాను అనమాట చెప్పారు. సో ఆ దేశంలో అనమాట రైట్ టు ఈక్వాలిటీ అనేది ఎంత నీట్గా అప్లికేబుల్ అవుతుంది, ఎంత నీట్గా అనమాట వర్క్ అవుతుందో మనకి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా అనమాట చాలా దేశాల్లో అనమాట నాయకులు కూడాను మెచ్యూర్డ్గా భావించేసి మెచ్యూర్డ్గా ఆలోచన చేసుకుని అనమాట ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని బాగా అప్లై చేస్తున్నారు. అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఈ రైట్ టు ఈక్వాలిటీ ద్వారా ఈ హిస్టరీలో ఇబ్బంది పడిన వాళ్ళకి ఏమి హెల్ప్ అయింది అని అంటే జెండర్ అని పేరు చెప్పి, అంటే వాళ్ళకి అనమాట జెండర్ నువ్వు ఈ జెండర్వి, ఫీమేల్కి మన దేశంలో అనమాట డిస్క్రిమినేషన్ చూపించారు. సో ఇక్కడ నువ్వు ఫీమేల్ అయితే ప్రాబ్లం లేదు, మెయిల్ అయినా ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనమాట జెండర్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ తగ్గింది. ఇంకా చూసుకున్నట్లయితే రిలీజన్, నువ్వు ఏ మతస్థుడివైనా, నువ్వు ఏ జాతికి చెందినవాడివైనా, నువ్వు ఏ కులానికి చెందినవాడివైనా, నువ్వు ఏ జెండర్ అయినా సరే, నువ్వు ఎక్కడ పుట్టవని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను ఈక్వల్గా చూడాలి అనుకోని అనమాట ఈ రైట్ టు ఈక్వాలిటీ అనమాట హెల్ప్ చేస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే దీనివల్ల ఎక్కడ ఈక్వాలిటీ అంటే పబ్లిక్ ప్లేసెస్లోను, సో పబ్లిక్ ప్లేసెస్లోను లేకపోతే ఏదైనా నుయ్యి దగ్గర, ట్యాంకుల దగ్గర, నెక్స్ట్ స్నానం చేసే దగ్గర, రోడ్ల దగ్గర, ప్లే గ్రౌండ్స్లోను, పబ్లిక్ ప్లేసెస్లోను, పబ్లిక్ రిసార్టర్స్లోను, ఇలా అన్ని గవర్నమెంట్ ప్లేసెస్, అన్ని జనరల్ పబ్లిక్ ప్లేసెస్లోను కూడాను వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చు అనుకున్నాను అనమాట ఈ రైట్ టు ఈక్వాలిటీ కాన్సెప్ట్ చెప్తుంది. అయితే ఈ రైట్ టు ఈక్వాలిటీ ద్వారా వీళ్ళందరికీ కూడాను ఇలా మాటల్లో చెప్పారు. అయితే వీళ్ళు సామాజికంగా నిజంగా ఈక్వల్గా ఉన్నారా అంటే క్వశ్చన్కి లేదు. సామాజికంగా చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళు ఈక్వల్గా లేరు. అదే రకంగా వాళ్ళు ఆర్థికంగా చూసుకుంటే ఈక్వల్గా ఉన్నారంటే లేదనమాట. సో మరి వీటికి మెన్షన్ చేయడానికి, అదే రకంగా వీటిని రెక్టిఫై చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకుందా అంటే ఎస్, ఇండియన్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంది. అది ఏంటి అని అంటే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని అనమాట తీసుకొని వచ్చింది. సో రిజర్వేషన్ కాన్సెప్ట్ ద్వారా ఏమైందంటే
ఇక్కడ రిజర్వేషన్ ద్వారా ఏమైందంటే ఏదైనా జాబ్స్లోకి అనమాట, ఏవైనా జాబ్స్లోకి వెళ్తే ఆ జాబ్స్లోకి అనమాట వీళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ అనే మన దేశంలో ఉన్న చిన్న కులాలు అనుకుని ఎవరికైతే బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అనుకుని పిలుస్తుంటామో ఈ ఎస్సీ, అదే రకంగా ఈ ఎస్టీ వాళ్ళకి, ఇంకా చూసుకున్నట్లయితే మైనార్టీస్ అంటే రిలీజియన్ పరంగా ఇంకా దేని పరంగా అయినా సరే మైనార్టీస్కి అనమాట వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు జాబ్స్లోను, లేకపోతే ఏవైనా ఒక ఆపర్చునిటీస్లోనూ అనమాట రిజర్వేషన్ ఇచ్చారు. సో మనం లాస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం అనమాట 27% సివిల్ సర్వీసెస్లో అనమాట రిజర్వేషన్ ఉంది ఈ మైనార్టీస్కి, ఎస్సీ ఎస్టీస్కి ఇలా అనమాట. సో ఇలా అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు, ఎందుకు రైట్ టు ఈక్వాలిటీ అనే పేరు చెప్పారు. అందరూ సమానంగా కష్టపడాలి, అదే రకంగా సమానంగా ఎగ్జామ్ రాస్తారు, సమానంగా అనమాట జాబ్స్ రావాలి, అంతేగాని వాళ్ళకి ముందుగానే జాబ్స్ అనమాట ఇవ్వడం ఏంటి అనుకుని అనమాట ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఈ రిజర్వేషన్ వల్ల. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే వీళ్ళు అనమాట సామాజికంగా చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా అనమాట మన వేదకాలం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి మనకి ఇప్పటికీ కూడాను వీళ్ళు డిస్క్రిమినేషన్ అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చూసుకున్నట్లయితే వాళ్ళు అనమాట కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే రీసెంట్గా 1999 అనమాట ఒక పర్సన్ ఫేమస్ రిపోర్టర్ అనమాట ఇక్కడే దళితులు ఏ రకాల ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా అనమాట డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్నారు అనుకున్నాను అనమాట కొన్ని ఆర్టికల్స్ రాశారు. ఇలా అనమాట ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఇలా అనమాట సామాజికంగా ఇబ్బంది పడిన వాళ్ళు అనమాట చదువుకు దూరం అయ్యారు, అదే రకంగా మంచి ఫెసిలిటీస్కి దూరం అయ్యారు. ఇంకా వీళ్ళు అనమాట ఆర్థికంగా చాలా తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉండే ఎడ్యుకేషనల్ కండిషన్స్ కూడాను చాలా తక్కువగా ఉంటాయి. మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసాం ఎస్సీ ఎస్టీ అదే రకంగా మైనార్టీ పీపుల్ అనమాట బ్యాక్వర్డ్ డ్రాప్ అవుట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయన్నమాట మనం చూసాం. సో ఇలా అనమాట ఈ దళితుల్లోని అదే రకంగా ఈ మైనార్టీలో పుట్టిన ఒక అబ్బాయి అనేవాడు వాడికి ఉండే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల వాడికి ఉండే పూర్ స్టేటస్ వల్ల ఏమవుతుందంటే తనకుండే ఈ ఎడ్యుకేషనల్ కండిషన్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి. అదే రకంగా ఇంకా రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, పిల్లలకి అనమాట సపరేట్గా రూమ్స్ ఉంటాయి, అంటే సపరేట్గా ఎడ్యుకేషన్ కోసం ఒక రూమ్, అదే రకంగా లైట్ సెటప్, ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్, అన్ని రకాల సౌకర్యాలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న ఆ రిచ్ అబ్బాయి అదే రకంగా చాలా పూర్ స్టాండర్డ్స్ ఉన్న ఒక పూర్ అబ్బాయి, వీళ్ళిద్దరికీ కూడాను సమానంగా ఒకే పోటీ పెడితే ఈ అబ్బాయి అనమాట ఎలా గెలగలడు. సో ఇలా సామాజికంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఆయన అనమాట వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో వేల సంవత్సరాల నుండి కూడాను వాళ్ళు అనమాట ఈ డిస్క్రిమినేషన్ అనిపిస్తూ అనమాట ఇప్పుడు అనమాట చదువుకునే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక అబ్బాయికి ఇప్పుడు కానీ గవర్నమెంట్ కానీ రిజర్వేషన్ ఇవ్వకపోతే తనకు అనమాట తన ఆర్థిక స్థితిని మార్చుకోలేడు, అదే రకంగా తన కమ్యూనిటీని కూడా వాళ్ళు అనమాట డెవలప్ చేసుకెళ్ళాడు. ఈ ఆలోచన బట్టి ఏం చేశారంటే ఇక్కడ ఈ పూర్ అబ్బాయికి అదే రకంగా ఈ డిస్క్రిమినేషన్ అనిపిస్తున్న అబ్బాయికి అనమాట ఏం చేశారంటే తనకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల తను ఒక మంచి జాబ్ పొందగలడు. ఇలా పొందడం చేత ఏమవుతుందంటే తన యొక్క ఎకనామిక్ కండిషన్ పెరుగుతుంది. ఇలా పెరిగేటప్పుడు అనమాట సొసైటీలో తన కూడాను డిగ్నిటీ పొందే అవకాశం దొరుకుతుంది. అందుకొరకు అనమాట ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని అప్లిఫ్ట్ చేయడానికి, అదే రకంగా వాళ్ళకు కూడాను ఈక్వల్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళ జీవితాల్లో కూడాను రైట్ టు ఈక్వాలిటీ అనమాట ఎఫిషియెంట్గా పనిచేయడానికి ఈ గవర్నమెంట్ రిజర్వేషన్ అనే పాలసీ అనమాట పంపించింది. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే చాలామందికి ఈ ఫ్యాక్ట్ తెలియకపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ అనమాట గవర్నమెంట్ వీళ్ళందరికీ ఇస్తుంది, అదే రకంగా ఈ టాలెంట్ లేని వాళ్ళు అనమాట జాబ్లోకి వస్తున్నారు, ఈ జాబ్ అనమాట ఇన్ఎఫిషియన్సీ వస్తుంది అనుకుని అనమాట భావిస్తుంటారు. కానీ నిజానికి ఇది అనమాట ఒక 70 సంవత్సరాలు అదే రకంగా 80 సంవత్సరాలు ఇలా అనమాట చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కమ్యూనిటీ కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. అదే రకంగా డెమోక్రసీలోను ప్రతి ఒక్కరికి కూడాను ఈక్వాలిటీ ఉండాలి అనే కాన్సెప్ట్ అనమాట నిజమవుతుంది. లేకపోతే మాత్రం ఇప్పుడు మనం రీసెంట్గా అమెరికాలో జరిగిన హత్యలాగే మన ఇండియాలో కూడాను ఇలాంటి హత్యలు ముందు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఈక్వాలిటీ లేకపోవడం వల్ల అలాంటి హత్యలు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈక్వాలిటీ ఉంటుందో వాళ్ళలో కూడాను వాళ్ళకి సమాన అవకాశాలు దొరుకుతాయి. అదే రకంగా సొసైటీతో అనమాట వాళ్ళు కూడా మింగిల్ అవ్వడానికి అనమాట అవకాశం దొరుకుతుంది. సో ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఏంటి అంటే ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే ఒక రైట్ అనమాట వాళ్ళందరికీ కూడాను ఈ అవకాశం ఇచ్చింది. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం రీసెంట్గా కూడాను ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనుకున్నాను అనమాట. చెప్పడానికి 1999కి పి సాయినాథ్ అనే ఒక హిందూ పేపర్ రైటర్ అనమాట. ది హిందూ అనే పేపర్ చాలామందికి తెలుసు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనమాట, చాలా రెప్యుటేషన్ ఉన్న పేపర్, అదే రకంగా కొద్దిగా ఫ్యాక్ట్స్ రాసే పేపర్ అనమాట. అక్కడ ఉన్న వ్యక్తి అనమాట ఒక ఆథర్ ఏం రాశారంటే
టీ స్టాల్స్లో అనమాట ఏం జరుగుతుందంటే దళితుల కోసం ఒక రకమైన కప్పులు వాడుతున్నారు, అదే రకంగా ఇంకా రిచ్ పర్సన్స్కి అనమాట ఒక రకమైన కప్పు వాడుతున్నారు. రిచ్ పర్సన్స్ కాకపోయినా సరే వేరే పర్సన్స్ కూడాను వేరే టీ కప్పులు వాడుతున్నారు అనుకుని అనమాట ఒక మాట రాశారు. ఇంకా చూసుకున్నట్లయితే బార్బర్స్ ఉంటారు కదా, హెయిర్ కట్ చేసేవాళ్ళు, వాళ్ళు అనమాట దళిత్స్కి సంబంధించి హెయిర్ కట్స్ అయితే వాళ్ళు అనమాట నెగ్లెక్ట్ చేస్తున్నారు. మేము అనమాట మీకు హెయిర్ కట్ చేయమనుకుని ఇంక చెప్తున్నాడు. ఇంకా స్కూల్లో చూసుకున్నట్లయితే ఈ పిల్లలకి అనమాట డ్రింకింగ్ వాటర్ కూడాను సపరేట్గా ప్లేస్ పెట్టారు. దళితులందరూ అక్కడికి వెళ్ళేసి నీరు తాగాలి, వేరే దగ్గర తాగాలనుకుని ఇలా స్కూల్లో కూడా చేస్తారు. ఇంకా ఈ అమ్మాయిల్ని ఎతికే విషయంలోనూ అదే రకంగా వెడ్డింగ్స్ సంబంధించి వాటిలోనూ కూడాను హార్స్ మీద వీళ్ళకి తీసుకుని వెళ్ళేటట్లు అనమాట ఊరేగింపులు నిషేధించేశారు. దళితులకు అనమాట గుర్రాలు ఎక్కేసి మరి ఈ వెడ్డింగ్ యానివర్సరీలో ఈ రకమైన చేస్తారు కదా, అటువంటి ఆచారాలు వీళ్ళకి నిషేధించారనమాట. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ వ్యక్తికైనా దాహం వస్తే నీరు తాగుతాడు, హ్యాండ్ పంప్ ఉంటే హ్యాండ్ పంప్ దగ్గర నీరు తాగుతాడు. కానీ ఇక్కడ ఈ దళితులకు మాత్రం ఈ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళేసి స్వేచ్ఛగా నీరు తాగే అవకాశం అనమాట ఇవ్వలేదు. ఇంకా వాళ్ళకి అనమాట స్వేచ్ఛగా నీరు తాగే అనమాట అవకాశం ఇవ్వకుండా ఎవరు వచ్చేసి ట్యాప్ ఇప్పితే కానీ నీరు తాగనివ్వకుండా అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటికీ కూడాను ఉన్నాయి. అప్పుడెప్పుడో అంబేద్కర్ గారు కష్టాలు పడిన ఆ సిచ్యువేషన్స్ ఇప్పటికి 1999కి కూడా ఇంకా ఉన్నాయి అనుకున్నాను అనమాట ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇటువంటి డ్రాస్టిక్ కండిషన్స్, ఇటువంటి డేంజరస్ కండిషన్స్ అనేవి పోవాలి అని అంటే ఈ రైట్ టు ఈక్వాలిటీలో భాగంగా రిజర్వేషన్స్ అనేవి ఉండాలి. రిజర్వేషన్స్ లేనంత కాలం ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సొసైటీ అనేది, వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వదు, వాళ్ళు ఎకనామిక్గా డెవలప్ అవ్వరు, అదే రకంగా సోషల్గా డెవలప్ అవ్వరు. సో అందు గురించి అనమాట ఈ రైట్ టు ఈక్వాలిటీని వాళ్ళ జీవితాల్లో కూడా భాగం చేయడానికి ఈ గవర్నమెంట్స్ అనమాట రిజర్వేషన్ అనేది ఇచ్చింది. సెకండ్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. ఇక్కడ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి నిర్బంధం లేకపోతే, ఎటువంటి కాన్స్ట్రెంట్స్ లేకపోతే దాన్నే ఏమంటామంటే మనం ఫ్రీడమ్ అని అంటాం. అయితే డెమోక్రటిక్ సెటప్లో ఈ రైట్ టు ఫ్రీడమ్ నిజంగా అవసరమా అనే ఒక క్వశ్చన్ వస్తే ఎస్, ఎందుకు నిజంగా అవసరం. ఎందుకంటే మనం డెమోక్రసీ అనే మాట బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటాం. సో ఇక్కడ ప్రతిదీ కూడాను గవర్నమెంట్లో ఎలా జరుగుతుందంటే ప్రజల చేత జరుగుతుంది. ఇక్కడ ప్రజలు అంటే సిటిజన్స్, కొంతమంది సిటిజన్స్ కలిస్తేనే ఇక్కడ ప్రజలు అవుతున్నారు. ఇక్కడ ఈ సిటిజన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, తనకు నచ్చిన పొలిటికల్ పార్టీని ఎన్నుకుంటారు. అదే రకంగా తనని ఎవరైతే రూల్ చేయాలనుకుంటున్నారో తన గురించి అనమాట ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోవాలి అంటే తనకు ముందు ఫ్రీడమ్ ఉండాలి. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో తను అనమాట స్వేచ్ఛగా తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోగలుగుతారు. ఒకవేళ తనకు స్వేచ్ఛ లేకపోతే ఆ వ్యక్తిని అనమాట నచ్చిన వ్యక్తిని ఎన్నుకోలేరు. సో నచ్చిన వ్యక్తి ఎన్నుకోబడకపోతే తనకు అనమాట నియంతృత్వంలోనే ఉన్నట్టు. అందుకొరకు అనమాట రైట్ టు ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే రైట్ టు ఫ్రీడమ్ వల్ల ఏమేమి విషయాలు తన జీవితంలోకి వస్తున్నాయి, అదే రకంగా ఇవన్నమాట ఏ విషయాలు అనమాట ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఇంక్లూడ్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడాను స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పవర్ ఇచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడాను తనకు నచ్చిందనమాట ఎక్స్ప్రెస్ చేసేందుకు, అంటే తన కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఒకవేళ తనకు నవ్వాలనిపిస్తే నవ్వచ్చు, అదే రకంగా తనకు ఏడాలనిపిస్తే ఏడొచ్చు. తను ఏదైనా ఒక విషయం చెప్పాలంటే స్వేచ్ఛగా చెప్పే అవకాశం అనమాట ఈ రైట్ టు ఫ్రీడమ్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని సిచ్యువేషన్లో చూస్తాం, క్లాస్ రూమ్లో సార్ ఉంటారు. అయితే సార్ ఉండేటప్పుడు మనంతట మనం గట్టిగా నవ్వుతే సార్ కోపం అవుతారు. అదే రకంగా ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే ఏదో సీరియస్ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేసి మనం నచ్చిన పనులు అనమాట మనం చేయలేము. సో ఇక్కడ ఏమవుతుందంటే మన మీద అనమాట ఇక్కడ క్లాస్ రూమ్లో సార్ అనేవారు అనమాట ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అదే రకంగా పోలీస్ లాక్డౌన్లో, అదే రకంగా పోలీస్ లాకప్లో అక్కడ పోలీస్ అనేవాడు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు. కానీ డెమోక్రటిక్ సెటప్లో ఒక సిటిజన్ మీద ఎవరైనా పెత్తనం ఇలా చెలాయిస్తున్నారంటే లేదు. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఉండడం వల్ల నువ్వు అనమాట నీకు స్వేచ్ఛగా నీకు ఏమి నచ్చితే అది చేయొచ్చు, నీకు స్వేచ్ఛగా ఏది నచ్చితే అది చేయొచ్చు అనమాట. ఇంకా నీకు ఏ రకమైన స్వేచ్ఛ ఇచ్చారంటే నువ్వు అసెంబ్లీస్ పెట్టుకోవచ్చు, అంటే నువ్వు నలుగురితో కలిసి అనమాట మీటింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇది రైట్ టు ఫ్రీడమ్ ద్వారా ఇంకేమవుతుందంటే యూనియన్స్ని పెట్టుకోవచ్చు, నువ్వు అసోసియేషన్ అనమాట ఫామ్ చేయొచ్చు. ఈ యూనియన్స్ అనేవి మనం ఇక్కడ పోలాండ్లోని చూసుకున్నాం, అక్కడ డెమోక్రసీ రావడానికి అక్కడ యూనియన్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిందో. యూనియన్ ఫామ్ అయిన జస్ట్ 1 ఇయర్లోనే 1 కోటి మెంబర్స్, అంటే 1 crore మెంబర్స్ అనమాట దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అక్కడ ఫ్రీడమ్ కోసం అనమాట పోరాటం చేశారు. సో ఇదే రకంగా ఈ యూనియన్స్ కూడాను అంత ఎఫెక్ట్గా ఉంటాయి. అందుకొరకే ఇంత ఎఫెక్టివ్ అయిన వాటిని కూడాను మన ఇండియన్ గవర్నమెంట్, అదే రకంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట అలౌ చేసింది. నీకు యూనియన్స్ కావాలంటే ఫ్రీగా అనమాట యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు అనుకుని చెప్పింది.
అయితే యూనియన్స్ ఫామ్ చేయడం వల్ల ఇంకా హెల్ప్ ఏమవుతుందంటే, ఒక వ్యక్తి తనకు తక్కువ జీతం ఇస్తున్నాడు అనుకుని గొడవ చేస్తే ఎవరు పట్టించుకోరు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొట్టి వచ్చుకోవడను. అదే ఒక నలుగురు ఐదుగురు కలిసి లేకపోతే ఒక యూనియన్గా కలిసి ఆ యూనియన్ అంతా కలిసి వెళ్ళి పోరాడితే, ఆ యూనియన్ అందరూ కలిసి పోరాడేసి సమ్మె చేస్తే, ర్యాలీ చేస్తే మాత్రం దాని యొక్క ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఎఫెక్ట్ అనమాట చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకొరకు అనమాట యూనియన్స్ని ఫామ్ చేసే అవకాశం అనమాట మన రైట్ టు ఫ్రీడమ్లో మనకి ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే నువ్వు ఫ్రీగా ఈ ప్రపంచం కాదు మన కంట్రీలో అనమాట ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోవచ్చు. అదే రకంగా నువ్వు ఏ ప్రాంతంలో అయినా సరే నువ్వు అనమాట అక్కడ జీవించవచ్చు, అక్కడ అనమాట ఇల్లు కట్టుకోవచ్చు అనుకుని చెప్పింది. అయితే ఇక్కడ ఆర్టికల్ 317 మాత్రం రద్దు చేయకముందు ఏమైందంటే, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో నువ్వు ఏదైనా ఒక ఆస్తులు పెట్టుకోవాలంటే, నువ్వు ఏదైనా హాస్పిటల్ కట్టాలన్నా ఫ్యాక్టరీ కట్టాలన్నా సరే అక్కడ జమ్మూ కాశ్మీర్లో కుదరదు. కేవలం ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అక్కడ హాస్పిటల్ కట్టాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు హాస్పిటల్ అక్కడ కట్టాలి. అదే రకంగా అక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి. సో ఈ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి ఇక్కడ కింద ఉన్న తమిళనాడులో ఉన్న వ్యక్తి కూడాను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. అదే రకంగా అక్కడ అనమాట నువ్వు హాస్పిటల్ కట్టాలంటే హాస్పిటల్ కట్టుకోవచ్చు. ఇలా అనమాట నువ్వు ఎక్కడైనా భారతదేశంలో ఏ ప్రాంతంలోకైనా వెళ్ళేసి నివసించవచ్చు. అదే రకంగా నువ్వు భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళేసి ఫ్రీగా తిరిగే హక్కు అనమాట నీకు ఉంది. నువ్వెందుకురా మా జిల్లాకు వచ్చావు, నువ్వెందుకురా మహారాష్ట్రానికి వచ్చావు అనే క్వశ్చన్ అనమాట ఎక్కడ వినిపించదు అనమాట. ఇది ఎందుకు వినిపించదు అంటే మనకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది. ఎవరైనా నీకు ఏదైనా అడ్డుకున్నారంటే నాకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది, సో ఇది నా హక్కు, నేను తిరగవచ్చు, మీరు మాకు క్వశ్చన్ చేసే అధికారం మీకు లేదు అనుకున్నప్పుడు మనం చక్కగా చెప్పవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే నీకు ఏ ప్రొఫెషన్ నచ్చితే, ఏ ఆక్యుపేషన్ నచ్చితే, ఏ ట్రేడ్ నచ్చితే, ఏ బిజినెస్ నచ్చితే ఆ బిజినెస్ అనమాట నువ్వు చేసేయవచ్చు. సో ఇక్కడ అనమాట నీకు ఈ సొసైటీలో నివసించడానికి అన్ని రకాల హక్కులు ఇచ్చేసింది, నీకు ఫ్రీడమ్ అనమాట ఫుల్గా ఇచ్చేసింది. అయితే ఇక్కడ చిన్న ఒక మెలకు ఉంది. అది ఏంటి అంటే నువ్వు ఏదైనా చెయ్యు, కాకపోతే ఈ సొసైటీలో అనమాట వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఏమని చెప్పారంటే నీకు అనమాట వేరే వాళ్ళకి న్యూసెన్స్ కలగకుండా, పబ్లిక్ అనమాట న్యూసెన్స్ కలగకుండా, పబ్లిక్కి డిజార్డర్ కలగనంత సేపు నువ్వు ఏది నచ్చితే అది చేయొచ్చు. ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద వెళ్ళొచ్చు, అది నీ రైట్ టు ఫ్రీడమ్. కానీ నువ్వు రోడ్డుకి మధ్య నడుస్తాను, హైవే ఉంటుంది, హైవేలో రోడ్డుకి మధ్య నడుస్తున్న నాకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా అనుకుని మీరు తిరిగితే పట్టుకుని అనమాట పోలీసులు కోపం అవుతారు. ఎందుకు అని అంటే అక్కడ అనమాట నువ్వు అనమాట ఇక్కడ పబ్లిక్ న్యూసెన్స్ కలుగుతుంది. నీకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది, కానీ నీకు ఈ ఫ్రీడమ్ నువ్వేం చేస్తావు అంటే అన్లిమిటెడ్గా యూజ్ చేస్తూ పబ్లిక్ అనమాట డిజార్డర్ కలిగిస్తున్నావు, పబ్లిక్ అనమాట న్యూసెన్స్ కలిగిస్తున్నావు. సో అప్పుడు అనమాట నీ రైట్ టు ఫ్రీడమ్ అనేది అక్కడ అనమాట యాక్సెప్ట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్లో అనమాట నీకు రైట్ టు ఫ్రీడమ్ అనేది అనమాట ఇక్కడ యాక్సెప్ట్ అవ్వదు. సో నీకు ఈ రైట్ టు ఫ్రీడమ్ ఎంతవరకు వర్క్ అవుతుందంటే పబ్లిక్ న్యూసెన్స్ కలిగించినంత వరకు, పబ్లిక్ అనమాట ఎటువంటి డిజార్డర్ కలిగించినంత వరకు కూడాను నీకు ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది యాక్సెస్ అవుతుంది. సో అంతవరకు కూడాను నువ్వు రీజనబుల్గా నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు. నువ్వు ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేస్తావో చేయొచ్చు, అంతేగాని నువ్వు అనమాట ఏ బిజినెస్ అని చేస్తావంటే చేయొచ్చు. అయితే నువ్వు ఏ బిజినెస్ చేస్తావన్నా చేయొచ్చు అనుకోను అనమాట. ఇక్కడ కొంతమంది గంజాయి వ్యాపారాలు, ఇంకొంతమంది అనమాట ఈ డ్రగ్స్ బిజినెస్ ఇలాంటివి చేస్తారు. సో ఇవన్నీ కూడాను పబ్లిక్ న్యూసెన్స్ కలిగించేవి, పబ్లిక్లో అనమాట డిజార్డర్ కలిగించేవి, అదే రకంగా ప్రజల ప్రాణాలతో అనమాట ఆడుకునేవి. సో ఇలాంటి వాటికి ఏం చేస్తుంది గవర్నమెంట్, కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. మీరు ఇటువంటివి చేయకూడదు అనుకుని అనమాట ఈ రైట్ టు ఫ్రీడమ్ని అటువంటి కండిషన్స్లో అనమాట రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో రైట్ టు ఫ్రీడమ్ అనమాట ఈ రకంగా వర్కౌట్ అవుతుంది. నువ్వు రీజనబుల్గా ఏ పనులు చేస్తావు, న్యూసెన్స్ కలగకుండా నువ్వు ఏ పని చేసుకోవచ్చు. అయితే న్యూసెన్స్ కలిగితే అనమాట రైట్ టు ఫ్రీడమ్ అనేది పోతుంది అనుకుని ఇక్కడ చెప్పారు. థర్డ్ ఫండమెంటల్ రైట్, ఈ ఫండమెంటల్ రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. ఈ రైటే కానీ లేకపోతే చాలామంది జీవితాలు అనమాట నరకంలా ఉండేవి, అదే రకంగా వాళ్ళ జీవితాన్ని అనమాట వ్యర్థంగా ఉండేవి. సో వాళ్ళ జీవితాన్ని నరకం నుండి అదే రకంగా వ్యర్థప్రాయం నుండి తొలగించిన రైట్ ఏదైనా ఉంది అంటే అది రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్, రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట ఎదిరించే హక్కు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి అని అంటే దోపిడీ అనే అర్థం అనమాట. సో ఇక్కడ ఏ సొసైటీలో చూసుకున్నా సరే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది వెధవలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది యొక్క జీవితాలను, అదే రకంగా కొంతమంది అనమాట వాళ్ళ కిందను వాడుకోవడానికి చూస్తారు, అదే రకంగా వాళ్ళ కష్టాన్ని అనమాట దోచుకోవడానికి చూస్తారు. సో ఆ కండిషన్స్ 3 ఇచ్చారు. ఆ 3 ఏంటో చూద్దాం. మొదటి కండిషన్ చూసుకున్నట్లయితే హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. సో ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అని అంటే
రాఖీ సినిమాలో అనమాట అమ్మాయిలు అనమాట కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. సో వ్యభిచారం అనే వృత్తిలోకి అనమాట బలవంతంగా దించేసే ఈ వృత్తిని మనం ఏమంటామంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాం. సో దీని గురించి బెస్ట్ ఐడియా రావాలంటే కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో వాళ్ళిద్దరు హీరోయిన్ కూడా ఏం చేస్తున్నారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు అనమాట. వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళిద్దరు హీరోయిన్ అనమాట పట్టుకొని వెళ్ళి బలవంతంగా వ్యభిచారం వృత్తిలో అనమాట దించేయడానికి చూస్తారు. సో దానికి అగెనిస్ట్గా పోరాటం చేసేది ఎవరంటే హీరో అనమాట. అది ఆ సినిమా స్టోరీ. కానీ ఇది మాత్రం నిజంగా జరుగుతుంది. ఇప్పుడు కూడాను కొన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి. సో మంచిగా ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళు అనమాట ఎత్తుకొని పోయి అనమాట బలవంతంగా వ్యభిచారం వృత్తిలోకి, లేకపోతే ఇంకొంతమంది చిన్న పిల్లలు అనమాట బలవంతంగా ఎత్తుకొని పోయి వాళ్ళని అనమాట చేతులు కాళ్ళు విరిచేసి బలవంతంగా బెగ్గర్స్గా మార్పించే వృత్తి అనమాట. ఇంకా కొంతమంది చిన్నపిల్లలకి అయితే ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ యొక్క గుండు కానీ లేకపోతే వాళ్ళ శరీర అవయవాలు కానీ తీసేసి ఈ రకమైన నీచపు వృత్తిని అనమాట తొలగించడానికి అనమాట ఈ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో నీకు ఎవరికైనా సరే ఇక నుంచి కూడాను మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని అనుకుని ఈ రకమైన హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎవరైనా పాలు పడకూడదు, ఎవరు కూడా పాలు పడకూడదు అనుకోని అనమాట రెస్ట్రిక్ట్ చేస్తుంది ఈ రైట్ అనేది. నెక్స్ట్ సెకండ్గా చూసుకున్నట్లయితే వెట్టి చాకరీ. ఇక్కడ వెట్టి చాకరీ అనేది ఏంటి అని అంటే వెట్టి చాకరీ అంటే బ్యాగర్ అనే అర్థం అంటారు. సో ఈ బ్యాగర్ అంటే ఏంటి అని అంటే చాలామంది అనమాట ఇంట్లో పని చేయించుకుంటూ ఉంటారు. కానీ పని చేయించుకున్నప్పుడు అనమాట వాళ్ళకి అనమాట చాలా తక్కువ జీతాలు ఇస్తారు. సో ఉదాహరణకి ఒక వ్యక్తి అనమాట 8 గంటలు పని చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి నిజంగా చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు జీతం ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, రే నువ్వు నా కింద పని చేయరా లేకపోతే పని చేయరా అనుకున్నాను అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు జస్ట్ ఈ 2,000 లేకపోతే 1,000 రూపాయలు ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా అనమాట వాళ్ళ యొక్క శ్రమను వీళ్ళు దోపిడీ చేసుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క కష్టాన్ని వీళ్ళు అనమాట దోపిడీ చేసుకుంటున్నారు. సో ఇలాంటి దోపిడీని అనమాట అరికట్టడానికి ఈ రైట్ ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక ఏంటంటే మీరు ఏ వ్యక్తికైనా మీ దగ్గర పని పెట్టుకుంటే మినిమం వేజెస్ ఇవ్వాలి. సో ఏ వ్యక్తికైనా మీ దగ్గర పనిలో పెట్టుకుంటే వాళ్ళకి అనమాట మినిమం ఇంత అనుకుని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ప్రతి సంవత్సరము కూడాను అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అనమాట ఎంత పెట్టాము, సో ఇంతకు మించి తక్కువ కానీ ఎవరు జీతాలు ఇవ్వకూడదు, దీనికన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు కానీ దీనికన్నా మాత్రం తక్కువ ఎవరు ఇవ్వకూడదు అనుకున్నాను అనమాట. ఈ రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా ఈ వెట్టి చాకిరిని అనమాట నాశనం చేస్తుంది ఈ రైట్. నెక్స్ట్ ఫైనల్గా చూసుకున్నట్లయితే దేశంకి ఈరోజు పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అనుకుని మనకు ఒక నానుడి ఉంది. సో ఈ జాతీయం ద్వారా అనమాట ఏమవుతుందంటే ఈరోజు చిన్నపిల్లలు కానీ చక్కగా చదువుకొని కానీ లేకపోతే చక్కగా వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్ నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లో అనమాట ఆ దేశం కోసం అనమాట కష్టపడే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు అనమాట ఈ దేశం కోసము ఏదైనా ఒక ప్రొడక్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక న్యూ ఇన్వెన్షన్స్ కానీ ఏవో కొంత దేశానికి ఉపయోగపడేలా ఎకానమీని డెవలప్ చేసేలా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ ఈ చైల్డ్ లేబర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుందంటే ఫైనల్గా ఈ చైల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్ ద్వారా అనమాట వాళ్ళు చదువుకోవాల్సిన చిన్న పిల్లల్ని కూడాను పనిలోకి పెట్టేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఏమవుతుందంటే ఫ్యాక్టరీలోని డేంజరస్ కండిషన్స్లో కూడా పనులు చేలో పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఆ పిల్లడు అనమాట చదువుకొని చక్కగా ఏదో అవ్వాల్సిన వాడికి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసేసి చదువుకొని ఇవ్వకుండా చిన్నప్పటి నుండే పనులు చేయించేస్తే పరిస్థితులు అనమాట మన ఇండియాలో ఒకప్పుడు ఉండేవి. సో ఇటువంటి సిచ్యువేషన్ గమనించిన వాళ్ళు అనమాట ఈ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే ఇది నిజంగా దోపిడీ, ఈ దోపిడిని అరికట్టాలంటే రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్లో ఈ చైల్డ్ లేబర్ని కూడాను మనం ఎరాడికేట్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ నుంచి ఎవరు కూడాను చైల్డ్ లేబర్ చిన్నపిల్లలను అనమాట పనిలో పెట్టుకోకూడదు. 1 నుండి 14 లోపల ప్రతి పిల్లడు కూడాను ఉచిత నిర్బంధ విద్య అందించాలనుకుని ఈ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేంటంటే 14 నుండి 18 సంవత్సరాలు ఏ పిల్లడు కూడాను హజార్డస్ కండిషన్స్ అంటే డేంజరస్ కండిషన్స్లో కూడాను పనులు చేయకూడదు అనుకున్నాను అనమాట. ఈ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే రైట్ ద్వారా అనమాట వాళ్ళందరికీ కూడాను ఈ అవకాశాలు కనిపించారు. సో దీని ద్వారా ఏమైంది, చిన్న పిల్లలు కూడాను వాళ్ళు చదువుకోవాలి అనుకున్నాను అనమాట ఇక్కడ ప్రోత్సహిస్తుంది. అంతేగాని వాళ్ళకి అనమాట వాళ్ళ చేత వెట్టి చాకరీని అదే రకంగా వాళ్ళ యొక్క కష్టాన్ని వాడుకునేటట్లు అనమాట వాళ్ళ మీద దోపిడీ చేసే అవకాశాలు అనమాట ఈ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది తొలగిస్తుంది. సో వాళ్ళ మీద జరిగే దోపిడిని అనమాట అరికడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు అనమాట ఒక చక్రమైన మార్గానికి వెళ్తుంది కానీ వాళ్ళ జీవితాలు అనమాట నరకం నుండి అనమాట తొలగించే పని అనమాట ఈ రైట్ టు ఎగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చేస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈ టైటిల్లోనే మనకు అర్థమైపోయింది అనమాట. ఇక్కడ నీకు నచ్చిన రిలీజన్ని నువ్వు స్వేచ్ఛగా తీసుకునే హక్కు అనమాట నీకు రాజ్యాంగం ఇస్తుంది అనుకుని ఈ టైటిల్ ద్వారా అర్థమైంది.
సో దీని ద్వారా నీకు ఏమేమి హక్కులు వస్తున్నాయి, ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ద్వారా ఏమిటంటే నీకు అనమాట ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో వాళ్ళకి నచ్చిన ఒక మతం ఉంటుంది. సో ఆ మతాన్ని అనమాట ఆయన అనమాట స్వేచ్ఛగా ప్రాపగేట్ చేసేలా, తను అనమాట స్వేచ్ఛగా ప్రొఫెస్ చేసేలా, ఇంకా చెప్పాలంటే తను అనమాట ఆ రిలీజియన్ ప్రాపగేట్ చేసేలా అనమాట ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది. ఉదాహరణకి ఒక వ్యక్తిగా అనమాట క్రిస్టియానిటీ నచ్చకపోతే హిందూయిజం నచ్చకపోతే ఇంకొంతమంది కానీ ముస్లిం ఇలా అనమాట రకరకాల మతాలకి నీకు నచ్చిన మతాన్ని నీకు తీసుకునే హక్కు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే మీకు ఏదైనా రిలీజియస్ మీటింగ్స్ పెట్టుకోవాలంటే రిలీజియస్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు, అదే రకంగా మీకు మతాన్ని ప్రబోధించాలంటే ప్రబోధించుకోవచ్చు. కానీ అనుకుని ఒక చిన్న మెలిక పెట్టింది, అదేంటంటే బలవంతంగా ఏ వ్యక్తిని కూడాను ఫ్రాడ్ చేసే విధంగా బలవంతంగా మీరు ఈ మతంలోకి రావాలి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనుకున్నానంటే ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ తప్ప మిగతావన్నీ కూడాను మీరు చేసుకోవచ్చు అనుకోని అనమాట చెప్పింది. అయితే ఈ కండిషన్ పెట్టడానికి అదే రకంగా ఈ హక్కు ఇవ్వడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే మన రాజ్యాంగంలో మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. మన రాజ్యాంగం కొన్న బేసిక్ ఫీచర్ ఏంటంటే ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఇక్కడ సెక్యులర్ అంటే అర్థం ఏంటి అని అంటే అఫీషియల్ గవర్నమెంట్కి అనమాట ఎటువంటి అఫీషియల్ రిలీజన్ లేకపోవడాన్నే మనం ఏమని అంటామంటే సెక్యులర్ అనేది మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ సెక్యులర్ అంటే తెలుగులో లౌకిక అంటారు. ఈ లౌకిక అనడం వల్ల ఏమిటంటే ఆ దేశానికి ఎటువంటి ఫార్మల్ రిలీజన్ కానీ ఎటువంటి అఫీషియల్ రిలీజన్ కానీ ఉండదు. ఉదాహరణకి సౌదీ అరేబియా తీసుకున్నట్లయితే అక్కడ అనమాట మేజర్ మతం ఏంటి అని అంటే అక్కడ ఇస్లాం అనే మతం ఉంటుంది. సో ఆ దేశంలో ఉన్న వ్యక్తులు అనమాట ఎవరైనా సరే ఇస్లాంనే పాటించాలి, అదే రకంగా వేరే మతాన్ని పాటించకూడదు, వేరే మతంలోకి అనమాట షిఫ్ట్ అవ్వకూడదు. అక్కడ అనమాట రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ లేదు. ఇంకా చెప్పాలంటే ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ వాళ్ళకి నచ్చిన రిలీజన్ ప్రాక్టీస్ చేయాలంటే ప్రైవేట్గా చేసుకోవాలి. వాళ్ళ ఖురాన్ కానీ లేకపోతే వాళ్ళు అనమాట వాళ్ళకి నచ్చిన భగవద్గీత కానీ లేకపోతే బైబిల్ చదవాలన్నా సరే ప్రైవేట్గా ఎవరో చూడకుండా చేసుకోవాలి. కానీ బహిరంగంగా మేము ఇదిగో బైబిల్ చెప్తున్నాం, అదే రకంగా మేము అనమాట ఈ భగవద్గీత చెప్తున్నాం అనుకుని అలా చేయకూడదు బహిరంగంగా అనుకుని అక్కడ సౌదీ అరేబియా కండిషన్స్ ఉన్నాయి. కానీ మన ఇండియా మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. మనకనమాట ఎంతో ఉదారవాద భావనలు ఉన్నాయి, అదే రకంగా ఎంతో ఫ్రీడమ్ అనమాట మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ గవర్నమెంట్కి ఎటువంటి అఫీషియల్ రిలీజన్ లేకపోయినప్పుడు ఇది ఎలా అనమాట రియాలిటీలో చూపిస్తుందంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎటువంటి రిలీజన్ అనమాట డైరెక్ట్గా ప్రపోజ్ చేయదు. సో మీరు ఈ మతాన్ని పాటించండి, అదే రకంగా ఈ మతానికి సంబంధించిన ఫోటోలు కానీ ఎటువంటివి కూడాను తను అనమాట ఎగ్జిబిట్ చేయదు. ఇంకా ఏమని చెబుతుందంటే మీరు ఎవరు కూడాను ఇంకా ఏ మతస్థులు కూడాను ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్లోను ప్రైవేట్ దాంట్లో కూడాను మీరు పెట్టకూడదు అనుకోని ఒక చిన్న రూల్ పెట్టింది. కాకపోతే చాలామంది పాటించరు, కానీ ఆ రూల్ అయితే మాత్రం ఉంది. అయితే ఈ సెక్యులర్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అనమాట ఈ మతంలోకి తలదూర్చదు. అయితే మతంకి సంబంధించిన కొన్ని బ్యాడ్ ఇవి ఉంటాయి, అంటే సాంఘిక దురాచారాలు ఉంటాయి. మరి వాటిని కూడాను ఇది దూరినప్పుడు అలాంటి దురాచారాలను మరి ఎవరు అరికడతారంటే గవర్నమెంట్ ఇక్కడ అనమాట అరికడుతుంది. మతంలోకి అయితే తల దూర్చదు, కానీ ఎవరైనా సాంఘిక దురాచారాలు ఏవైనా ఉంటే మతం పేరు చెప్పుకొని అనమాట మరీ డేంజరస్ కండిషన్స్ ఎవరైనా చేస్తూ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ అనమాట ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ వాటిలో ఇంటర్ఫైర్ అయ్యేసి వాళ్ళందరికీ మెయిల్ చేసేలాంటి మంచి చేస్తుంది అనమాట. సో ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన ఇండియాలో చాలా కేసెస్ని మనం వింటూ ఉంటాం. గుప్త నిధులు దొరుకుతాయని, అంటే బంగారం ఇలాంటి వెండి ఇలాంటివి దొరుకుతాయి అనుకుని చిన్నపిల్లల్ని బలిచ్చేయడం, లేకపోతే ఇక్కడ సతీ సహగమనం అనుకుని ఇంకొక సాంఘిక దురాచారం మనం చూస్తూ ఉంటాం. సో ఈ దురాచారం ద్వారా ఏమిటంటే ఆ వ్యక్తి అనమాట తన భర్త చనిపోయిన వెంటనే తన భార్యను కూడాను తనతో పాటుగా కాల్చేయడం అనమాట, తన బతికండగానే తన భార్యని కాల్చేయడం అనమాట. సో ఇటువంటి సాంఘిక దురాచారాలను అనమాట మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటిలో ఇండియా సెక్యులర్ స్టేట్ అయినప్పటికీ కూడాను వాటిలో తలదూర్చి మరి వాటిని అనమాట ఇక్కడ రద్దు చేస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ సెక్యులర్ అయినప్పటికీ కూడాను తన అనమాట ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చినప్పటికీ కూడాను ఇటువంటి సాంఘిక దురాచారాలు ఏమైనా కనిపిస్తే వాటిలో తలదూర్చి అనమాట తనకి రద్దు చేసే అధికారం ఉంది అనుకున్నాను అనమాట. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ద్వారా మనకు అర్థమైంది. 5th ఫండమెంటల్ రైట్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో ఈ రైట్స్ ఎందుకు, కల్చరల్ అదే రకంగా ఎడ్యుకేషనల్ రైట్స్ ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒక సొసైటీలో చూసుకున్నట్లయితే మైనారిటీ కూడాను ఉంటారు. సో మైనారిటీకి అంటూ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేశం ఒక సెక్యులర్ కంట్రీ కాకపోతుందో అప్పుడంటూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కల్చర్ని అనమాట ఫాలో అవ్వడానికి వీళ్ళు ప్రతి చోట అడ్డుపడే అవకాశం ఉంది. సో ఉదాహరణకి సౌదీ అరేబియాలో మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ వేరే వాళ్ళ యొక్క దేశం యొక్క పండుగలు అదే రకంగా వాళ్ళ యొక్క
మత మత విషయాలు, అదే రకంగా వాళ్ళ యొక్క మతము, అదే రకంగా వాళ్ళ యొక్క వేషధారణ ఏది కూడాను ఆ దేశంలో ఉన్న వ్యక్తులకు ఎగనెస్ట్గా కానీ లేకపోతే వాళ్ళ దేశంలో ఉన్న వ్యక్తులకి అన్సిమిలర్గా ఉండకూడదు. సో అవన్నీ కూడాను వాళ్ళు మస్ట్గా హైడ్ చేయాలి. అదే రకంగా ఆ దేశంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అనుకున్నాను అనమాట సౌదీ అరేబియా చెప్తుంది. కానీ మన ఇండియాలో ఏం చెప్తుందంటే మన దేశంలో ఉన్న మైనారిటీస్ వాళ్ళకి నచ్చిన కల్చర్ని కానీ వాళ్ళు ఏ కల్చర్ అయితే ఫాలో అవుతున్నారో, వాళ్ళు ఏ పద్ధతులను అయితే ఫాలో అవుతున్నారో, వాళ్ళు ఏ సంస్కృతిని అయితే అవలంబిస్తున్నారో అవన్నీ కూడా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అనుకున్నాను అనమాట ఇక్కడ చెబుతుంది. సో ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ద్వారా వాళ్ళు ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అంటే ఆ సిటిజన్స్కి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. ఉదాహరణకి మన తెలుగు వాళ్ళు అనమాట జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అక్కడ అనమాట మేజర్ లాంగ్వేజ్ మనకి ఉర్దూ కనిపిస్తుంది, హిందీ కనిపిస్తుంది. అక్కడ జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ పీపుల్ ఎవరు? హిందీ పీపుల్, అదే రకంగా ఉర్దూ పీపుల్. కానీ ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు వెళ్తే మన తెలుగు వాళ్ళు అనమాట వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనమాట వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు అనమాట ఇస్తుంది. ఇంకా అయితే వాళ్ళు మాట్లాడుకోవడమే కాదు వీళ్ళు కన్జర్వ్ కూడా చేసుకోవచ్చు, వాటిని అనమాట సంరక్షించుకునే హక్కు కూడా ఇస్తుంది. ఎలా అంటే ఆ దేశంలో ఉన్న వేరే పిల్లలకి అనమాట ఈ తెలుగును నేర్పించడం కానీ, లేకపోతే తెలుగుకు సంబంధించిన ఏవైనా భాషా భాగములు కానీ, లేకపోతే తెలుగుకు సంబంధించిన ఏవైనా యూనియన్స్ని కానీ ఇలాంటివి ఫామ్ చేసిన హక్కు అనమాట మనకి ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ద్వారా మనకి లభిస్తుంది ఇండియాలో ఉన్న సిటిజన్కి. నెక్స్ట్ సెకండ్ది ఏం కనిపిస్తుంది అంటే ఏ ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా సరే కల్చర్కి పేరు చెప్పి మీరు అనమాట వేరే కల్చర్కి సంబంధించిన వారు అనుకుని పేరు చెప్పి అనమాట వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వకూడదు అనుకుని రూల్ ఏం లేదు. సో మీరు ఏ కల్చర్కి సంబంధించిన వాళ్ళైనా, మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే మీరు అనమాట ఫ్రీగా గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే లేకపోతే ఏ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు అనుకుని ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ద్వారా ఒక సిటిజన్ అనమాట హామీ ఇస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ థర్డ్గా చూసుకున్నట్లయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అనమాట ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీ చాయిస్ ప్రకారం మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు పెట్టుకోవచ్చు. అదే రకంగా మీకు నచ్చిన మీ కల్చర్ని కాపాడుకునే విధంగా మీరు ఏ రకంగా చేసుకోవచ్చు. నేను తెలంగాణలో వికారాబాద్లో చదువుకునే రోజుల్లో అనమాట అక్కడ ఒక ప్యాంప్లెట్ చూసాను. ఆ ప్యాంప్లెట్లో ఏమంటే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ అంటే మెయిన్గా ముస్లిమ్స్ అంటే ఇస్లాం మతం ఉంది కదా, ఆ మతానికి సంబంధించిన థీమ్ అంతా కూడాను ఉంది. సో అక్కడ మనం మామూలుగా ఏ స్కూల్స్లో చూసినా సరే మనం ఏం పాడుతూ ఉంటామంటే వందే మాతరము, జనగణమన, లేకపోతే శుక్లాం వదనం విష్ణుం శశివర్ణం, ఈ రకంగా సరస్వతి మాతకు సంబంధించి హిందూ కల్చర్ని పెంచేలా సాంగ్స్ పాడుతూ ఉంటాం. అయితే అక్కడ మాత్రం ఆ ప్యాంప్లెట్లో ఏమైనా ఉందంటే ముస్లింకి సంబంధించిన కొన్ని శ్లోకాలు కానీ లేకపోతే ఖురాన్కి సంబంధించిన ఏవైనా కొన్ని విషయాలు ఇలా అనమాట వాటిని ప్రేయర్లోకి ఇంక్లూడ్ చేస్తారు. అంటే వాళ్ళు అది ఫ్రీగా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు అనమాట ముస్లిం రిలీజియన్ అనమాట వాళ్ళు పెంపొందించుకునేలా, అదే రకంగా వాటిని కన్జర్వ్ చేసేలా అనమాట వాళ్ళకి అనమాట హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు అనమాట వాటిని వినియోగించుకుంటారు. ఇంకా వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అనమాట వాటికి చాయిస్గా అనమాట వాళ్ళు ఉర్దూను కూడాను వాళ్ళు అక్కడ టీచ్ చేస్తున్నారు. ఇలా అనమాట మన ఇండియాలోటి ఏ వ్యక్తి అయినా సరే ఏ సిటిజన్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన కల్చర్ని వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రాసెస్ని అనమాట వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ చాయిస్ మీద అనమాట వినియోగించుకునే హక్కు అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. అయితే మనకి ఇప్పటి వరకు 5 రకాల ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అయితే ఈ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే ఉదాహరణకి రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ పేరుని చెప్పేసి ఇప్పుడు అనమాట మన దేశంలో ఉన్న చాలా భేదవాళ్ళైన పూర్ వాల్స్కి కానీ లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, లేకపోతే మైనారిటీస్ వీళ్ళందరికీ ఈక్వాలిటీ ఇవ్వాలి ఇకపై నుంచి. కానీ కొంతమంది అనమాట ఇప్పటికీ కూడా వాటిని వైలేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ వైలేషన్ నుండి ఎవరు కాపాడతారు? ఆ రైట్ని అనమాట ఇప్పుడు ఎవరు మీరుకి ఈ రైట్ ఉంది అనుకుని గ్యారంటీ ఇస్తారంటే మనకి అదే ఎవరు ఇస్తారంటే 6th ఫండమెంటల్ రైట్ అయిన కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనే ఒక రైట్ ఇస్తుంది అనమాట. సో ఈ హక్కు ద్వారా ఏమవుతుంది అని అంటే ఎవరైనా సరే మన రైట్ని అనమాట వైలేట్ చేయనివ్వకుండా అనమాట ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే ఈ రైట్ అనమాట కాపాడుతుంది. సో ఇది ఎంత గొప్పది కాకపోతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట దీన్ని అనమాట హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హార్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోల్ ఆఫ్ ది అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాను అనమాట, కొనియాడారు, అంతగా మెచ్చుకున్నారు అనమాట. సో అంత ఇంపార్టెంట్ అయిన రైట్ కాబట్టి ఇక్కడ మన అంబేద్కర్ గారు కూడాను వీటిని అనమాట హార్ట్తో అనమాట దీన్ని పోల్చారు. సో ఈ రైట్ ద్వారా ఏం జరుగుతుందంటే ఈ రైట్స్ని వైలేట్ చేసే ఈవెన్ ఎగ్జిక్యూటివ్ అయినా సరే ఈవెన్ లెజిస్లేచర్ అయినా సరే వాటి మీద అనమాట మనం కేసెస్ వేయచ్చు. సో ఇక్కడ ఉదాహరణకి ఒకవేళ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ
ఈ రైట్స్ని వైలేట్ చేస్తే ఏం చేస్తాయంటే వెంటనే అనమాట కోర్ట్స్లో కేసు వేస్తే కోర్ట్స్ అనమాట రంగంలో దిగేసి వాటిపైన అనమాట వ్రిట్స్ ఇచ్చే అధికారం ఉంది. ఇక్కడ వ్రిట్స్ అంటే అర్థం ఏంటి అని అంటే గవర్నమెంట్కి ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ ఆర్డర్ని పాస్ చేయడం అనమాట. గవర్నమెంట్కి సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ ఆర్డర్స్ని పాస్ చేయడం మనం ఏమంటామంటే వ్రిట్స్ అంటాం. సో వాళ్ళు అనమాట ఇప్పుడు ఆ ఆర్డర్స్ ప్రకారంగా అనమాట నడుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందన్నమాట. సో ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా ఇప్పుడు హైకోర్టుని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే ఈ రైట్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలామందికి చాలా భయాలు ఉంటాయి. ఎక్కడో న్యూఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుని ఎలా అప్రోచ్ అవ్వగలరు, అదే రకంగా ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో అమరావతిలోనో ఎక్కడో ఈ దూర ప్రాంతాల్లో ఉండే హైకోర్టులని ఎలా రీచ్ అవ్వగలరు, చాలా పేదవాళ్ళు అదే రకంగా చాలా పేదవాళ్ళు అనుకుని చాలా మందికి డౌట్ ఉంది. మన ఇండియాలో చాలామంది పూర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను ఈ రైట్ వినియోగించుకోలేరు అనుకున్నాను అనమాట. చాలామందికి ఒక మిత్ ఉంది. కాకపోతే ఆ మిత్ని తొలగించడానికి మనకి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏం చేశాయంటే PIL అనే ఒక కొత్త కాన్సెప్ట్ని అనమాట ఇంట్రడ్యూస్ చేశారు. ఈ PIL అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒకదాన్ని ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా సరే నీ రైట్స్ని ఎవడైనా వైలేట్ చేస్తే ఈ 6th ఫండమెంటల్ రైట్ పేరు చెప్పి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే పేరు చెప్పి అనమాట మనం వాటి మీద అనమాట కేసు వేయచ్చు. ఈవెన్ మనం డైరెక్ట్గా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, పోస్ట్ కార్డ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కూడాను మనం అనమాట వాటిలో కేసు రాసి వాటికి పంపిస్తే వాటిపైన అనమాట వాళ్ళు విచారణ జరిపేసి అనమాట మనకు న్యాయం జరిగించే చూసేలా అనమాట ఈ సుప్రీంకోర్ట్స్ కానీ హైకోర్టు కానీ మనకి న్యాయం చూపించే అవకాశం అనమాట ఉంది. సో ఈ రకంగా అనమాట మన రైట్స్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసే దానిలా అనమాట మనకి 6th ఫండమెంటల్ రైట్ అనమాట మనకి ఇస్తుంది. సో నీకు ఈక్వాలిటీ, ఫ్రీడము అదే రకంగా ఈ కల్చరల్ రైట్స్తో ఇవ్వడంతో పాటుగా వాటిని కాపాడుకునే రైట్ కూడా ఇప్పుడు నీ చేతిలో ఉంది. దీని కింద అనమాట మనకి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే NHRC అనమాట మనకి ఎగ్జాంపుల్గా ఉంది. మన రైట్స్ని ప్రొటెక్ట్ చేసే ఇంకొక బాడీ అనమాట ఈ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనుకుని ఒకటి ఉంది. సో ఇదనమాట మనకి 6th ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి గవర్నమెంట్ చేత అనే దానికన్నా ఇండిపెండెంట్ ఒక బాడీ అనమాట తయారవ్వడం అయ్యింది మన ఇండియాలో అయితే. సో ఇది ఏం చేస్తుందంటే 6th ఫండమెంటల్ రైట్స్కి కట్టుబడి ఎవరైనా సరే మన రైట్స్ని వైలేట్ చేయనివ్వకుండా చూస్తూ ఉంటుందన్నమాట. ఇది సెక్యూర్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా రన్ అవుతుంది, అదే రకంగా దీనిలో ఎవరు ఉంటారు అని అంటే ఇదనమాట ఒక ఇండిపెండెంట్ బాడీ. మన దేశంలో ఉన్న కోర్ట్స్ ఎలాగో ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇది NHRC కూడాను ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట. ఇది ఏంటంటే 1993లో అనమాట ఫామ్ చేశారు. దీంట్లో ఎవరు ఉంటారంటే మనకి ప్రెసిడెంట్ చేత సెలెక్ట్ అవ్వబడిన రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, అదే రకంగా కొంతమంది హై లెవెల్ అనమాట ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇంకా కొంతమంది అనమాట ఈ రైట్స్ గురించి పోరాడే ఎమినెంట్ సిటిజన్స్ అనమాట వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వీటిలో దేన్ని ఫాలో అవుతారు, ఈ NHRC వాళ్ళు దేన్ని ఫాలో అవుతారంటే UN చేత కొంతమందికి అనమాట రైట్స్ యొక్క లిస్ట్ని ఇచ్చారు. ఆ UN రిలీజ్ చేసిన రైట్స్ అదే రకంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలీజ్ చేసిన రైట్స్ని వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ బాడీ అనమాట ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, అదే రకంగా దీనికి ఉండే పవర్స్ ఏంటి అని అంటే ఈ కమిషన్ అనమాట ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ రైట్స్ని వైలేట్ చేస్తే ఆ విక్టిమ్ని అనమాట కాపాడడానికి ఇది రంగంలో దిగుతుంది. దీనికి ఉండే ఎక్స్ట్రా పవర్ ఏంటి అని అంటే ఇదనమాట విచారణ జరపడానికి అనమాట జైలు లోపలికి వెళ్ళేసి ఆ ఖైదీని అనమాట విచారించే పవర్ ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే మీరు ఈ తప్పు చేశారా చేయలేదా మీరు మాకు అనమాట మీ ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట అఫీషియల్గా అడిగే హక్కు కూడాను ఉంది. సో వాళ్ళు అఫీషియల్గా సంతకం పెట్టేసి మీరు చేశాను అనుకుని సంతకం పెట్టించే పవర్ కూడా ఇక్కడ ఈ NHRCకి ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇదన్నమాట ఎటువంటి విట్నెస్కి అయినా సరే, ఎటువంటి హై లెవెల్లో ఉండే ప్రెసిడెంట్కైనా, హై లెవెల్లో ఉండే ప్రైమ్ మినిస్టర్కి అయినా సరే క్వశ్చన్ చేసే పవర్ అనమాట ఈ NHRCకి ఉంది అనుకుని ఇక్కడ మనకి చెప్పారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దీనికి రీసెంట్గా మనకి దొరికిన ఎగ్జాంపుల్ ఏంటంటే దిశ ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ ఆ కేసులో దిశ కేసులో నలుగురిని అనమాట ఎన్కౌంటర్ చేశారనుకుని టాక్ వచ్చింది. సో నలుగురు అనమాట మాట వినలేదు, ఎన్కౌంటర్ చేశారనుకుని టాక్ వచ్చింది. సో ఇక్కడ నలుగురు వ్యక్తులు పారిపోయే ప్రయత్నంలో అనమాట ఇక్కడ పోలీసులు అనమాట వాళ్ళని హత్య చేశారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడాను రైట్ టు లైఫ్ అనుకుని ఒక హక్కు ఉంటుంది, అంటే జీవించే హక్కు అనమాట ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ NHRC అనమాట రంగంలోకి దిగి ఆ వ్యక్తులకు ఉండే రైట్ టు లైఫ్ని అనమాట ఇక్కడ పోలీసులు అనమాట వీళ్ళు బలవంతంగా వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ని అనమాట చెరిపేశారు అనుకుని అనమాట NHRC
రంగంలోకి దిగేసి అనమాట ఆ విక్టిమ్స్ తరపున అనమాట వాదించడానికి ముందుకు దిగింది. ఇలా అనమాట ఎక్కడైతే వైలేషన్స్ జరుగుతాయో, ఎక్కడైతే ఏదైనా ఒక వ్యక్తికి అనమాట వైలేషన్స్ జరుగుతుంటాయో వాళ్ళ యొక్క రైట్స్ని, అటువంటి సిచ్యువేషన్స్లో అనమాట ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగి వాళ్ళ తరపున విక్టిమ్స్ తరపున అనమాట పోరాటం చేస్తుంది. అదే రకంగా పోరాటం చేసి అనమాట ఎవరైతే వాటిని వైలేట్ చేస్తారో వాటిని పనిష్మెంట్ చేయించే అవకాశం కూడా ఉంది. అంటే కోర్ట్స్కి అనమాట ఎంక్వైరీ చేసి, బాగా ఎంక్వైరీ చేసి కోర్ట్స్కి అనమాట ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇలా ఇచ్చేసి వీళ్ళు ఈ తప్పు చేశారు, ఈ సెక్షన్ ప్రకారంగా వీళ్ళకి శిక్ష పడాలనుకుని అనమాట కోర్టులో అప్పీల్ చేస్తుంది. ఈ రకంగా అనమాట ఎవరైతే రైట్స్ని వైలేట్ చేస్తారో వాళ్ళకి శిక్ష పడిస్తుంది. ఇంకా విక్టిమ్స్ని అనమాట ఆదుకోవడానికి వాళ్ళకి అవసరమైతే కంపెన్సేషన్ కూడా ఇప్పించేలా అనమాట వీటికి పవర్స్ ఉంటాయి. ఇలా అనమాట కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని కాపాడడానికి ఎన్హెచ్ఆర్సీ అనే బాడీ అనమాట ఇంతలా అనమాట కృషి చేస్తుంది. ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ రైట్స్. ఇక్కడ ఈ ఎక్స్పాండింగ్ స్కోప్ ఆఫ్ రైట్స్ టైటిల్లోనే మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈ రైట్స్ యొక్క స్కోప్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనుకుని అనమాట ఇక్కడ అర్థమైంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అనమాట మనందరం ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అనేది చదువుకున్నాం. మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏంటో అనేది మనం చూసాం. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న రైట్సే కేవలం ఒక సిటిజన్కి ఉంటాయి రైట్స్ అని అనుకుంటే పొరపడినట్లు. సో అదనమాట ట్రూ కాదు. ఎందుకంటే మన దగ్గర అనమాట మన కాన్స్టిట్యూషన్ చాలా రైట్స్ ఇంకా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్లో లేని రైట్స్ కూడాను మనకు అనమాట ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్స్ అనమాట రెండుగా డివైడ్ అయిపోతాయి, సివిల్ రైట్స్, సోషల్ రైట్స్. ఇక్కడ సివిల్ రైట్స్లో అంటే ఒక సిటిజన్కి ఉండే రైట్ అనమాట ఏవేవి ఉంటాయి అనేది సివిల్ రైట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అదే రకంగా సోషల్ రైట్స్లో అంటే ఒక సొసైటీలో ఉండే పర్సన్కి ఏ రైట్స్ ఉండాలి, ఒక సోషల్ యానిమల్ అయిన హ్యూమన్కి ఎటువంటి రైట్స్ ఉండాలి అనేవి సోషల్ రైట్స్లో మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మన క్లాస్ 11, క్లాస్ 12లో కూడా ఇవన్నీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వాటి గురించి జస్ట్ చెప్పుకోవడమే అనమాట. సో ఉదాహరణకి రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు వర్క్, రైట్ టు వర్క్ ఇన్ బేసిక్ కండిషన్స్, అదే రకంగా రైట్ టు హెల్త్, రైట్ టు ఫుడ్, ఇలాంటివన్నీ రైట్స్ కూడా మనకు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ రైట్స్లో అనమాట మనకి కనిపించవు, కానీ అవన్నీ కూడా మనకు ఉన్న రైట్సే అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎక్స్పాన్షన్ ఎలా అవుతుంది అని అనుకోనంటే ఈ రైట్స్ యొక్క స్కోపు టైం మారుతున్న కొద్దీ అనమాట ఈ కోర్ట్స్, అదే రకంగా సమాజంలో ఉండే వ్యక్తుల యొక్క వ్యూ మారుతుందంట, వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారుతుంది. అలా మారడం చేత ఏమవుతుందంటే కొత్త రైట్స్ రావడానికి అనమాట ఆస్కారం కల్పిస్తుంది. ఎలా అంటే ఇక్కడ సౌదీ అరేబియా అదే రకంగా మిగతా దేశాలు కూడాను ఎలా భావించాయంటే 200 yearsకి బ్యాక్ మహిళలకి రైట్ టు ఓట్ ఉండక్కర్లేదు, మహిళలకు పెద్దగా స్వాతంత్రం ఇవ్వక్కర్లేదు, అదే రకంగా మహిళలకు అంత స్వేచ్ఛ ఇవ్వక్కర్లేదు, మహిళలకు అబ్బాయిలతో సమానంగా స్టేటస్ ఇవ్వక్కర్లేదు అనే మెంటాలిటీతో చాలా దేశాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ 200 years దాటుకుంటూ వచ్చాయో ఇప్పుడు మాత్రం చాలా కంట్రీస్ అనమాట మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది. అంటే మహిళలకు అనమాట ఓటు హక్కు కల్పించేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది నెలకొల్పింది. ఇంకా మహిళలకి అనేక ప్రదేశాల్లో, అనేక వర్కింగ్ ప్లేసెస్లో కూడాను మహిళలకి చాయిస్ ఇస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే రైల్ ఇంజన్లు కూడాను నడిపే వాళ్ళు ఇప్పుడు మహిళలు ఉన్నారు, ఇంకా స్పేస్కి వెళ్ళే మహిళలు కూడాను ఇంకా ఉన్నారు. సో ఇంతగా అనమాట ఆలోచనలు చేంజ్ చేస్తూ వచ్చాయి అనమాట. ఇదే రకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక రైట్స్ కూడాను ఇప్పుడు టైం మారే కొద్ది అనమాట కొత్త రైట్స్ కూడాను ఇదే రకంగా సొసైటీలో ఇంట్రడ్యూస్ అయ్యాయి. అవి ఏ రైట్స్ అంటే రైట్ టు ప్రెస్, రైట్ టు ఇన్ఫర్మేషన్, అదే రకంగా రైట్ టు ఎడ్యుకేషన్. ఇంకా చూసుకున్నట్లయితే రీసెంట్గా సుప్రీంకోర్టు అనమాట రైట్ టు ఫుడ్ని కూడాను యాక్సెప్ట్ చేసింది. సో గవర్నమెంట్కి రైట్ టు ఫుడ్, ప్రజలకు అనమాట ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడాను ప్రభుత్వానికి ఉంది అనుకోనమాట రైట్ టు ఫుడ్ని కూడాను ఇక్కడ అనమాట ఈ ఫండమెంటల్ రైట్ కాదు రైట్గా అనమాట గుర్తించింది అనమాట సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంది అనుకుంటున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనుకునే ఒకటి ఉంది. సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అని అంటే మనం ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసైనా సరే, గవర్నమెంట్లో పనిచేసే ఎటువంటి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళేసైనా సరే మనం అనమాట దాని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కనుక్కునే హక్కు అనమాట ఉంది. ఉదాహరణకి కొంతమందికి అనమాట ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, గవర్నమెంట్స్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎలాగా వాటిని నిధులు ఖర్చు చేస్తున్నారు, అదే రకంగా దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని మనం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ డాక్యుమెంట్గా మనం తీసుకునే హక్కు మనకు ఉందన్నమాట. సో దీన్నే మనం ఏమని అంటామంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అని అంటాం. సో ఒకప్పుడు ఏదైనా ఒక వ్యక్తి అనమాట గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళేసి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే మీకెందుకు అయ్యా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే ఆ దేశపు సిటిజన్ అయితే
తను అనమాట తప్పనిసరిగా వెళ్ళేసి అడుక్కునే అవకాశం కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కల్పిస్తుంది. అది కూడా రిటర్న్ డాక్యుమెంట్గా, వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ డాక్యుమెంట్గా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలా అనమాట ఇక్కడ మనకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అవకాశం కల్పిస్తుంది. ఇలా అనమాట టైం చేంజ్ అయ్యే కొద్దీ కొత్త కొత్త రైట్స్ అనేవి మనకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ రైట్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు పుట్టిస్తున్నారు అంటే మేజర్గా మనం ముందేమని చెప్పాం, ప్రజలు క్లెయిమ్ చేస్తారు. అదే రకంగా ఈ క్లెయిమ్స్ అనేవి సొసైటీ చేత యాక్సెప్ట్ అవ్వబడాలి. అండ్ థర్డ్గా చూసుకున్నట్లయితే అది అనమాట ఈ గవర్నమెంట్ చేత లేకపోతే కోర్ట్స్ చేత అనమాట శాంక్షన్ అవుతాయి అనుకుని మనం చెప్పాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా అనమాట వీటన్నిటిలో ఎవరు మేజర్ రోల్ ప్లే చేస్తారంటే సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్ట్స్ తర్వాత నెక్స్ట్ ఈ రైట్స్ కొత్త రైట్స్ రావడానికి ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారంటే ప్రపంచ దేశాలు. ఇక్కడ ప్రపంచ దేశాలు అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకుని వచ్చామంటే ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా మూవ్మెంట్స్ జరుగుతుంటాయి. ఉదాహరణకి సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ అనుకున్న అమెరికాలో జరిగింది. అదే రకంగా సౌత్ ఆఫ్రికాలో అనమాట డెమోక్రసీ కోసం పోరాటాలు జరిగాయి. ఇంకా యూరోప్లో చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది డెమోక్రసీ కోసం పోరాటాలు జరిగాయి. ఇలా 1950 నుండి 2000 మధ్య రకరకాల పోరాటాలు చాలా దగ్గర జరిగాయి. ఈ పోరాటాలు జరిగేటప్పుడు అనమాట అక్కడ నుండి ఇక్కడ కొన్ని దేశాలు అనమాట కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అయినా, రష్యన్ రెవల్యూషన్ అయినా, లేకపోతే అమెరికాలోని అమెరికన్ రెవల్యూషన్ అయినా, ఇలా అనమాట రకరకాల రెవల్యూషన్స్ నుండి వాళ్ళు ప్రజలు ఏవైతే డిమాండ్ చేస్తారో ఇప్పుడు అవన్నీ కూడాను రైట్స్గా మారిపోయాయి. సో ఇలా రెవల్యూషన్స్ నుండి అనమాట మనం కొత్త రైట్స్ అనమాట తెలుసుకోవచ్చు. ఎందుకంటే రెవల్యూషన్స్లో ప్రజలందరూ కూడాను కొన్ని క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. ఆ క్లెయిమ్స్కి అనమాట ఇక్కడ ఈ సొసైటీ చేత యాక్సెప్ట్ చేయబడింది. కాకపోతే అక్కడ మెయిన్గా ల్యాక్ ఏంటంటే అది అనమాట గవర్నమెంట్ చేత శాంక్షన్ అవ్వడమే లేటు. ఇలా అనమాట ప్రపంచ దేశాల్లో జరిగిన ఉద్యమాల నుండి అనమాట యూనివర్సల్ మోరల్ క్లెయిమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఉదాహరణకి రీసెంట్గా మనకు కనిపించిన మేజర్ యూనివర్సల్ మోరల్ క్లెయిమ్ ఏంటి అని అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో అనమాట 1994లో అక్కడ జరిగాయి. సో అక్కడ జరిగిన క్లెయిమ్స్ ఎలా ఉన్నాయంటే రైట్ టు ప్రైవసీ. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి అని అంటే ఈ 6ను ఇక్కడ ఉన్న ఇవన్నీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనమాట. అంటే సౌత్ ఆఫ్రికాలోని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్. సో ఆ దేశం యొక్క ఫండమెంటల్ రైట్స్ మన దేశానికి కూడాను ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఫండమెంటల్ రైట్స్గా కాకపోయినా సరే నార్మల్ రైట్స్గా కూడాను ఇవన్నమాట యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ యూనివర్సల్ మోరల్ క్లెయిమ్స్ నుండి మన సౌత్ ఆఫ్రికాని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ కాన్స్టిట్యూషన్ ఒకసారి చూసుకుంటున్నాం. సో రైట్ టు ప్రైవసీ, నెక్స్ట్ రైట్ టు an environment that is not harmful to their health or well-being. ఇంకా చూసుకున్నట్లయితే రైట్ టు అడిక్వేట్ హౌసింగ్, ఇంకా రైట్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. ఇలా అనమాట రకరకాల రైట్స్ అనమాట అక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏవైతే ఆ దేశంలో ఫండమెంటల్ రైట్స్గా భావిస్తున్నారో అవి మనకి ఫండమెంటల్ రైట్స్గా కాకపోయినా సరే ఆ మామూలు రైట్స్గా కూడాను మనకి ఇక్కడ యాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ కొత్త రైట్స్ ఈ ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందంటే యూనివర్సల్ మోరల్ క్లెయిమ్స్, అంటే ప్రపంచ దేశాలు ఏవైనా ప్రపోజ్ చేస్తే ఆ రైట్స్ కూడాను మన కాన్స్టిట్యూషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సెకండ్ వేగా చూసుకున్నట్లయితే అవి ఎలా వస్తున్నాయంటే కోవనెంట్స్. ఇక్కడ ఈ కోవనెంట్స్ అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటర్నేషనల్గా ఏవైనా కొన్ని దేశాలు కలిసి అనమాట కొన్ని క్లెయిమ్స్ చేస్తూ ఉంటాయి. అవి కూడాను రైట్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇంటర్నేషనల్లో కొన్ని ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే మనకి యుఎన్ఓ ఉంది. సో అదొక ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంకా కొన్ని దేశాలు కలిసి కొన్ని ట్రీటీస్గా కలుస్తుంటాయి. ఉదాహరణకి G8 సమ్మిట్స్ అనుకొని, ఇంకా చూసుకున్నట్లయితే బ్రిక్స్ అనుకొని, ఇలా అనమాట రకరకాల సమ్మిట్స్ అనమాట మనకు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల ట్రీటీస్ అనమాట కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అనమాట వాళ్ళు మీటింగ్ అయ్యేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని లీగల్ ఫార్మ్స్కి కొన్ని రైట్స్ గురించి అనమాట వాళ్ళు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు అలా చర్చించుకున్నప్పుడు వచ్చినవి ఏంటి అని అంటే రైట్ టు వర్క్, రైట్ టు సేఫ్ హెల్తీ అండ్ వర్కింగ్ కండిషన్స్, రైట్ టు అడిక్వేట్ స్టాండర్డ్ లివింగ్, అదే రకంగా ఇలా అనమాట రైట్ టు సోషల్ సెక్యూరిటీ, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలా అనమాట కొన్ని ఇంటర్నేషనల్ ట్రీటీస్లో వారు చర్చించుకున్నప్పుడు వచ్చినవి ఈ రైట్స్ అనమాట. ఇలా అనమాట ఈ రైట్స్ అనేవి ఎక్స్పెన్షన్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో ఆ దేశంలోనే వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు రైట్స్ గురించి. వేరే దేశాల్లోనూ యూనివర్సల్గా వాళ్ళు క్లెయిమ్స్ చేసినా సరిపోతుంది. లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా కొన్ని దేశాలు వాళ్ళు కలిసేసి కొన్ని ట్రీటీస్గా చేసేసి కొన్ని రైట్స్ గురించి ప్రపోజ్ చేసినా సరిపోతుంది. అవన్నమాట ఆ దేశంలోని వ్యక్తులకి, వేరే దేశంలో ఉన్న వ్యక్తులకి ఆ రైట్స్ అనమాట ఇక్కడ చేరిపోయే అవకాశాలు, ఆ రైట్స్ వాళ్ళకి కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు అనమాట కనిపిస్తున్నాయి. ఇలా అనమాట రైట్స్ అనేవి ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో టైం టు టైం అనమాట చేంజ్ అవుతూ ఉంది.
రీసెంట్గా మనకి టైం టు టైం చేంజ్ అయిన రైట్ ఏంటంటే రైట్ టు డేటా ప్రైవసీ. సో ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ వ్యక్తి యొక్క డేటాని, ఏ వ్యక్తి యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే యాక్సెస్ చేసేవాళ్ళు, డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు. హ్యాకర్స్కి అయితే అదుపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే రైట్ టు డేటా ప్రైవసీని కూడా తీసుకుని వచ్చారు. ఇక నుంచి నువ్వు ఏ డేటానైనా సరే నువ్వు సీక్రెట్గా దాచుకోవచ్చు, ఆ హక్కు కూడా నీకు ఉంది అనుకొని రీసెంట్గా మనకి టైం టు టైం చేంజ్ అయిన ఈ రైట్ అనమాట. ఇలా అనమాట మనకి రైట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. ఆ రైట్స్ అనమాట ప్రజల్ని కాపాడుతూనే ఉన్నాయి. ఇక నుంచి మన ఛానల్లో 10th క్లాస్ పొలిటికల్ సైన్స్, అదే రకంగా 8th క్లాస్ నుండి హిస్టరీ అనేది మనకి ప్యారలల్గా ఇక నుంచి రన్ అవుతూనే ఉంటాయి. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.